మళ్ళీ శివ గారు మీ దగ్గరకు వచ్చేసా, సినిమాలు ఏం చూసారు రీసెంట్గా? రీసెంట్గా అంటే ఒక సినిమా కూడా చూడలేదండి. ఎందుకు చూడలేదంటే యాక్చువల్లీ మీరు అడగొచ్చు, మిమిక్రీ ఆర్టిస్ట్ కదండి, సినిమా మీరే అనొచ్చు. నేను రీసెంట్గా మొన్నటిదాకా ఒక 2 నెలల ఐపమాల్లో ఉన్నానండి, కాబట్టి ఏ సినిమాలు చూడలేదు. సో కానీ ఏదో కొంచెం అయితే అప్డేట్స్తో ఉన్నాను. సరదాగా సరే మరి నూతన సంవత్సరం ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత మరొక ప్రముఖ డైరెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తున్నారా ఇప్పుడు? చెప్పాలి ఆయన చెప్తే ఏ విధంగా ఉంటుంది. ధనలక్ష్మి, నిజానికి ఈరోజు చాలా సంతోషం. ఎందుకంటే 10 వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ వస్తే ఖచ్చితంగా ఒక అమ్మాయిని యాంకర్గా పెట్టాలి, అదే రూల్. అబ్బాయిని యాంకర్గా పెడితే రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ ఇవ్వడు. ఆ విషయం మీ ఛానల్కి బాగా తెలుసు. అందులో కూడా ఒక అందమైన అమ్మాయి కావాలి. నా నాడి పట్టుకున్నది మీ 10 ఇవ్వడు. ఏదేమైనప్పటికీ ధనలక్ష్మి లాంటి అమ్మాయిని నేనేమంటానంటే, ఎనర్జీ కావాలంటే ఎవరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విషయంలో ఎనర్జీ ఉంటుంది. నాకు ఒకటి 2 అమ్మాయిలు, దీంట్లో ఎనర్జీ ఉంటుంది. అందుకే ఈ నూతన సంవత్సరం నిజానికి మా వాడు చెప్పండి, నేను కూడా పండగలు నమ్మను, దేవుడు నమ్ము. నూతన సంవత్సరం జరుపుకోవడం వల్ల పెద్దగా వచ్చేదేం లేదు. అయినా కాదు, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పాలంటే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇటువంటి జరుపుకోవడం మాంతే మీరు బాగుపడతారని చెప్తున్నాను. ఏనకపోతే మీ కర్మ. థ్యాంక్ యూ. వర్మ గారు విషెస్ చెప్పడం అంటే అసలు నిజంగా అది గొప్ప విషయం. ఆయన ఏది చెప్పరుగా. అవును, ఈరోజు ఆయన చెప్పరు కాబట్టి ఇప్పుడు ఎవరు ఏదైతే చేయరో అది మేము చేయొచ్చు అనమాట. అవును, సూపర్. మాకు విషెస్ చెప్పించేశారు ఆయనతో. థ్యాంక్ యూ.